పూర్ణమునకు వసలిందిన పావనాంగతం వరలక్ష్మి వ్రతం అనబడి ఈ వ్రతమునకు శ్రావణ మాసములను పూర్ణమునకు పౌర్ణములకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరింపబడెను. ఓం పార్వతి నృత్యం చేసిన శ్రీకి గలుగుకు నిన్నే అలంకరింపు నాకింపు మణి పార్వతికి పరమేశ్వరుడు శంకరునికే నాద ఆ వ్రతంబు నిమిత్తము చేయవలేను. ఆ వ్రతము కంటే దేవతలను గురువయందును ఆ వరలక్ష్మీ దేవి ముందెవరం చేసి ఈమెను సంతోష పెట్టిరా అని అడుగురు. మీ ఈశ్వరుడు పార్వతీదేవి ఇట్లనే ఈ కథను అవునాకది మహామునులకు సుత పౌరాణకు చెప్పను. స్త్రీలకు వరలక్ష్మి వ్రతం సౌభాగ్యాన్ని కలగజేస్తుంది. ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లాకాంక్ష పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పను. ఓ పార్వతి, వరలక్ష్మి కథను చెప్పుతున్నప్పుడు శ్రద్ధగా విను. మగధ దేశంలో కుడినంబు అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తే దైవంగా భావించుకునేది. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాంతరం పూర్తి చేసి భర్తను పూలతో పూజించేది. అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది. చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మ వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలినైతిని, ప్రత్యక్షమైతిని. శ్రావణం శుక్ల పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది. చారుమతి ఆనందంతో భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోక జననే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగందే విశ్వస్థలయే ఓం జగన్మాతే, నీ దయ వల్ల ప్రజలు ధనధాన్య సంపన్నులవుతున్నారు, విద్యార్థులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అంది కలలోనే. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమై చారుమతి నిద్ర లేచి లేవగానే తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చినది విషయం గుర్తించి కలలో తనకు వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకు ఇరుగు పొరుగు వారితో చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినట్టే స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించి ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొంత దుస్తులు కట్టుకొని పూజా గదిలో పీఠం వేసి దానిపై బియ్యము పోశారు. అందులో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఈ రోజు సాయంత్రం చారుమతితోటి స్త్రీలతో కలిసి పద్మస్థానే పద్మకరే సర్వలోక పూజితే నారాయణాయకి దేవి సుప్రీతాం భవసార్యేత్థ అని ధ్యానించి వరలక్ష్మీదేవి దేవిని ఆవాహనం చేసింది. షాడోష పరిధి పూజలను పూర్తి చేసి 9 సూత్రాలను పసుపు దారాలను ధరించి పలు రకాల భక్ష్యభోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించింది. ప్రదక్షిణాలు చేసింది. ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళల్లో గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్ళకు గజ్జలే ఉన్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమై చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళ చేతులకు నవరత్నాలు పొందిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణాలు చేసేసరికి వారికి సర్వలంకాకరణ అమర్రాయి చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తురంగ వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. రథంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవటానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చాయి. చారుమతి ఇంటి వద్ద నిలిచిన తమ చేతి శాస్త్రం ప్రకారం వ్రతం చేయించి బ్రాహ్మణోత్తర మునిగంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలను 12 భక్ష్యములు వాయినం ఇచ్చి ఐశ్వర్యం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసి
భక్ష్యభోజనాలను బంధువులతో కలిసి భుజించక వాహనాలతో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి చారుమతి పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మి దేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వం సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయవచ్చు. ఈ కథను విన్నవారికి చదివే వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. కీర్తి సౌభాగ్యదాయకం, సర్వరోగాలు సకల రుణాలు హరించి సర్వతా రక్షించి చేరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథ అనంతరం అక్షింతలు శిరస్సున ధరించి పసుపు కుంకులను గడప మధ్యలో పెట్టారు. श्री महालक्ष्मकाय ओम नमस्ते महाये श्रीमुखे सुरपूजिते शंखचक्र गदा महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडाये सुरभयंकरे सर्वपापा हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्वदावरते सर्वदृष्टि भयंकरे सर्वदुःखी हरि देवी महालक्ष्मी नमोस्तुते सिद्धि बुद्धि प्रदाये देवी पुष्टि मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते अध्यात्मरहिते देवी आदिशक्ते महाश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते स्थूलाये सूक्ष्म महारौद्राये महाशक्ति महादारे सर्वपापहरणे देवी महालक्ष्मी नमोस्तुते पद्मतास्थिते देवी परब्रह्मणे स्वरूपे परमेश्वरी जगन्नाथ महालक्ष्मी नमोस्तुते श्वेतांबर देवी नानालक करंभूषिते जगस्थिते जगन्माते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी स्तोत्रम यम हटेश महन्नर सर्वसिद्धि ममोपूति राज्यम पूतिं सर्वदम एककाले पटे नित्यं महापापनाशनम द्विकाले पटे नित्यं धनधान्यं त्रिकालमिह पटे नित्यं महाशक्ति विनाशनम महालक्ष्मी नित्यं प्रसन्नं वरदाम् జయమంగళం నిత్య శుభమంగళం కైలాసగిరిలోను కల్పవృక్షము క్రింది ప్రమదాది గణములు కొలువుగాను పార్వతి పరమేశ్వరుడు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని ఎడగే పార్వతి పుత్రుడు ఏ వ్రతము సంపదల నెమ్మదితోడుతుందో ఏ వ్రతము పుత్ర పౌత్రాది వృద్ధి మోసకు అనుకును పార్వతి ఆ